మేడం నమస్తే అండి. మరి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి ఎంఓయూ చేసుకున్న తర్వాత వైసీపీ నాయకుల నుంచి కానీ కొన్ని ఛానల్స్ డిబేట్స్లో పెట్టినప్పుడు కానీ లోకేష్ గారిని అలాగే ఈ డేటా సెంటర్కి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్న పరిస్థితి. అసలు దీని గురించి ఏం చెప్తారు మీరు? ఈ గూగుల్ కోసము వైసీపీ నేతలు ఏం మాట్లాడారంటే, ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇది మా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు, ఇది మేము ఎప్పుడో తీసుకొచ్చామని ఒకళ్ళు మాట్లాడుతుంటే, ఇంకొకళ్ళు ఏంటంటే అసలు గూగుల్ గొడవ లాంటిది, అది ఎవరికి ఉపయోగం దానివల్ల అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు దీని ఉపయోగం అనేది గూగుల్ తెల్లవారు లేచినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఉపయోగించేది కూడా అంత ప్రపంచమంతా గూగుల్లోనే ఉంది, ప్రపంచమంతా కూడా సోషల్ మీడియాలోనే నడుస్తూ ఉంది. మరి అలాంటి గూగుల్ని మరి ఈ రోజున మనకి ఇక్కడ విశాఖకి తీసుకురావడం అనేది చిన్న విషయం అయితే కాదండి. మరి మరి ప్రపంచ దిగ్గజాలు ఆశ్చర్యపోతూ ఉన్నాయి ఈ రోజున. మరి గూగుల్ డేటాని ఇక్కడ తీసుకురావడం వల్ల వాళ్ళందరూ కూడా ఎంతోమంది ముందుకు వచ్చి మరి పెట్టుబడులు పెట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అసలు ఐటీ మన ఎవరైతే ఉన్నారో మా లోకేష్ గారు ఒక మంచి ఆలోచన పరిజ్ఞానంతో మరి ఈ రోజున ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు మరి టార్గెట్గా పెట్టారో, ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగం అనేది లేకుండా, నిరుద్యోగ యువత లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక మంచి ఆకాంక్షతో మరి ఈ రోజున మరి మన లోకేష్ గారు ఈ గూగుల్ అనేది విశాఖకు తీసుకురావడం అనేది జరిగింది. దీనివల్ల ఇప్పుడే కాదండి, రానున్న రోజుల్లో చాలామందికి ఉపయోగపడుతుంది, ఇంకా ఉద్యోగాలు పెరుగుతూనే ఉంటాయి. మరి ఒకప్పుడు 99 పైసలకే మరి ల్యాండ్ ఇచ్చారని చెప్పేసి లోకేష్ గారిని చాలా హేళనగా మాట్లాడారు. మరి అలా ఇవ్వడం వలన మరి ఈ రోజున క్యాప్జెమినీ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, చాలా కంపెనీలు మరి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మరి ముందుకు రావడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రఖ్యాతిగాంచిన ఒక రాష్ట్రంగా మరి పేరుగాంచింది. ఎందుకు అంటే మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారి పరిపాలన, వీళ్ళందరూ ఒక మంచి ఎన్డీఏ కూటమి పరిపాలన మరి చాలా అద్భుతంగా ఉంది. అందుకని ఒక చిన్న విషయం కాదు, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. వైసీపీ వాళ్ళకి అసలు వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళ హయాంలో వాళ్ళు ఎంతసేపు కూడా ఫిష్ మార్ట్లు, మటన్ మార్ట్లు, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్టులు ఇవే కదా తయారు చేయాలని చూశారు. ఏ రోజైనా యువతకు పనికొచ్చేది చేశారా? రాష్ట్రానికి ఒక పరిజ్ఞానంతో ముందుకెళ్ళడానికి ఎలాంటి అవకాశాలు తీసుకొస్తే బాగుంటుంది అని ఏ రోజైనా ఆలోచించారా? మరి అప్పుడే ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారంటే ఆయన ఆలోచనలు ఏంటండి, అన్ని చిల్లరగా చేసేవారు. కానీ మరి ఒక మంచి ఆలోచనతో, ఒక ముందు చూపుతో మరి ఈ రోజున గూగుల్ని తీసుకొచ్చిన మన గౌరవనీయులు మరి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, మరి లోకేష్ గారు కానివ్వండి, మా అందరి తరపున, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, గతంలో వైజాగ్ని మేము క్యాపిటల్ సిటీగా ప్రకటించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాము, ఈరోజు ఏమీ చేయలేని పరిస్థితుల్లో కూటమి నాయకులు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? మరి గతంలో ఏమన్నారంటే వైజాగ్ని అక్కడ రాజధాని చేస్తామని అన్నారు. కానీ మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి ఏమందంటే అభివృద్ధి అనేది అన్ని చోట్ల జరగాలి, కానీ పాలన అనేది ఒక దగ్గర నుంచి మొదలవ్వాలని చెప్పేసి మరి రాజధానిగా అమరావతి ఉంటుంది, అభివృద్ధి అన్ని చోట్ల జరగాలి. కాబట్టి ఒక విశాఖ నగరాన్నే కాదండి, ఈ రోజున ప్రతి నగరాన్ని కూడా మరి ఆర్థికంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మరి ముందుకెళ్లే దిశలోనే మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. అంటే ముఖ్యంగా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, కొన్ని డిబేట్స్లో మాట్లాడుతూ ఉన్నారు, వైజాగ్ని క్యాపిటల్ చేస్తానంటే విమర్శించిన వాళ్ళు, వద్దన్న వాళ్ళు ఈరోజు ఏ విధంగా వైజాగ్కి వస్తారు అని చెప్పేసి అడగడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ రోజున వైజాగ్ని వాళ్ళు క్యాపిటల్ చేస్తాం, వైజాగ్ని క్యాపిటల్ ఇప్పుడు అప్పట్లో అమరావతి రాజధానిగా ఉందండి, అది రాజధానిగా ఉన్నప్పుడు పూర్తిగా దాన్ని కూడా పూర్తి చేయకుండానే మరలా వాళ్ళు వైజాగ్ని రాజధాని చేస్తానన్నారు. 500 కోట్ల రూపాయలతో మరి ఈ రోజున అక్కడ వైజాగ్ నగరంలో ఏంటో కట్టారు, ప్యాలెస్ కట్టారు. అది ఎవరికి ఉపయోగం చెప్పండి, అసలు ఎవరికి ఉపయోగం? మరి ఇలాంటి గూగుల్ సంస్థల్ని, ఇలాంటి కొన్ని సంస్థలు తీసుకురావడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, మరి యువతకి ఉద్యోగాలు వస్తాయి, మరి పరిశ్రమలు వస్తాయి, మరి ఎంతోమంది మరి జీవితాలు బాగుపడతాయి. మరి అలాంటి ఆలోచన చేయాలి. కానీ మరి ఇప్పుడు వైజాగ్ని ఎందుకు చేస్తున్నారు అంటే ఒక వైజాగ్ని మాత్రమే కాదండి, ఎన్డీఏ కూటమి ప్రతి చోట కూడా ప్రతి దాన్ని కూడా మరి అభివృద్ధి చేయడానికే కూడా ముందుకు వెళ్తూ ఉందండి, ప్రతి చోట కూడా చేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే పరిపాలన వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది ఖచ్చితంగానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళారు. వీళ్ళు పాలసీ ఏంటంటే, అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకుల పాలసీ ఏంటంటే పరిపాలన మొత్తం ఒక చోట నుంచి ఉంటే అభివృద్ధి మొత్తం అన్ని చోట్ల నుంచి ఉండాలని వీళ్ళ పాలసీ. దేనికి ప్రజలు ఓటేశారంటారు? అసలు ఇప్పుడున్న పరిస్థితుల మేరకు దేన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారంటారు? అసలు ప్రజలందరూ కూడా పరిపాలన ఒకే చోట ఉండాలి అనే దానికి ఓటేశారు కాబట్టి ఈ రోజున మరి 11 సీట్లకు మాత్రమే వైసీపీని పరిమితం చేశారండి. ఎందుకంటే మరి మేము 3 రాజధానులు తీసుకొస్తామనే ప్రచారం వాళ్ళు ఎప్పుడైతే చేశారో ఆ రోజున ప్రజలందరూ కూడా చేత్కరించారండి. అసలు ఏముంది రాష్ట్రంలో, మొత్తం
అంతా శూన్యమైపోయింది, 3 రాజధానులు ఏ విధంగా కడతారు, ఇంకా మమ్మల్ని ఎక్కడ పిండేస్తారని చెప్పేసి భయంతో మరి ప్రజలందరూ కూడా మరి ఎక్కడ కూడా 3 రాజధానులు లేకుండా ఒకే రాజధాని ఉండాలి, అన్ని చోట్ల కూడా అభివృద్ధి జరగాలనేదే అదే ఒకే నినాదం పెట్టుకున్నారు. కాబట్టి మరి ఈ రోజున మరి ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజారిటీ ఇచ్చి మరి ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారిని సీఎం సీట్లో కూర్చోబెట్టారండి. అంటే లోకేష్ గారి పాత్ర ఎలా ఉంది? ఐటీ మినిస్టర్గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న డెసిషన్స్ కానీ వీటి మీద చాలా విమర్శలు వచ్చినాయి. 99 పైసలకి ల్యాండ్ ఎలకేట్ చేయడం, అంటే బినామీలకు ఇచ్చుకుంటున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయన పాత్ర ఎలా ఉందండి ఈరోజు డెవలప్మెంట్ విషయంలో? ముఖ్యంగా లోకేష్ గారి పాత్ర ఎలా ఉంది? లోకేష్ గారి పాత్ర ఎలా ఉందనేది ప్రజానీకాన్ని అందరికీ తెలుసండి. ఈ రోజున మరి మోడీ గారే అభినందించారు, మొన్న సభలో చూసాం, కర్నూలు సభలో. అంటే లోకేష్ గారు ఆలోచన ఏ విధంగా ఉందంటే రానున్న తరానికి మనం ఏదైనా చెయ్యాలి, ఇంతటితో ఆగిపోకూడదని చెప్పేసి ప్రతి నిమిషం కూడా ఒక మంచి ఆలోచన చేస్తూ ఉన్నారండి. ఆయన ఆలోచన ఏ విధంగా ఉందంటే ఈ రోజున ఏదో చిన్న చిన్న లాభాలతోనే ఆ కుటుంబం గడిచే పరిస్థితి కాదు. ఆ కుటుంబంలోని వ్యక్తి చిరస్థాయిగా ఆర్థికంగా బాగా ఎదగాలి, ఎవరి మీద కూడా ఆధారపడకూడదు అని ఒక మంచి ఆలోచనతో మరి అంటే పునాది మనం ఎంత గట్టిగా వేస్తే అండి వాళ్ళ భవిష్యత్తు అంత బాగుంటుందన్న ఆలోచనతోనే మరి లోకేష్ గారు ఆలోచన పరిజ్ఞాన విధానం ఉంది. మరి అదేవిధంగా మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే మరి పంచాయతీ వ్యవస్థ చూడండి. మరి ఈ రోజున గతంలో పంచాయతీలు అండి ఎక్కడ చూసినా సరే నిధులు లేక, తర్వాత ఒక పంచాయతీలో వీధి లైట్లు లేక, రోడ్లు లేక చాలా దరిద్రమైన అస్తవ్యస్తంగా మరి పంచాయతీలు అనేవి ఉండేవి. మరి ఈ రోజున చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల మీద పూర్తిగా దృష్టి సారించారు. అవన్నీ కూడా మరి ఎక్కడ కూడా పంచాయతీలో అంటే చాలా కొత్తగా పిల్లలందరికీ కూడా స్కూల్స్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా మరి ఆ పంచాయతీలో ఉన్న స్కూల్స్ చదువుకున్న పిల్లలందరికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి ఆలోచనతో మరి పంచాయతీని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్తో దూసుకుపోతుందని చెప్పేసి మీరందరూ మాట్లాడుతున్నారు. ఒకవైపు సూపర్ హిట్, సూపర్ 6 ఇవేమీ లేవు, ప్రజలను మొత్తం ఏమార్పుకు గురి చేశారు, మోసం చేశారు అబద్ధ హామీలతో అని చెప్పి ఒకవైపు వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? వైసీపీ నాయకులు ఏం చేయాలండి, వాళ్ళకి ఏమి చేయడం చేత కాదు. ఎందుకంటే కనీసం ఒక అపోజిషన్లో కూడా ఉండి వాళ్ళు వచ్చి మాట్లాడే అర్హత కూడా వాళ్ళకి లేదు, రావడానికి కూడా వాళ్ళు భయపడతా ఉన్నారు. ఏం చేయలేదు చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయలేదు చెప్పండి. మరి మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నారు, చక్కగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. మరి ఈ రోజున ఒక మహిళ బయటకు వెళ్ళాలంటే 100కి 200 కూడా భర్తల మీద లేకపోతే అన్న తమ్ముళ్ళ మీద ఆధారపడకుండా తను చక్కగా వెళ్ళి ప్రయాణం చేసుకుని ఏ గుడికైనా ఎక్కడికైనా వెళ్ళి వచ్చే పరిస్థితి ఈ రోజున ఉంది. మరి అదేవిధంగా చూసుకుంటే మరి గ్యాస్ అయితే ఉచితంగా ఇస్తామన్నారు, అదేవిధంగా మరి గ్యాస్ బండ్లు ఇచ్చారు. ఇంకా ఏదైతే మరి కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా మరి డిఎస్సీ మీద మొదటి సంతకం చేశారు. అలాగే మరి ఎంతో మందికి మరి వాళ్ళందరికీ కూడా మరి డిఎస్సీ మీద నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాళ్ళందరూ కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి. ఏది చేయకుండా కూటమి ప్రభుత్వం ఉందనేది వైసీపీని చెప్పమానండి. అసలు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అంటే చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా కొన్ని ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన కాకుండా చెప్పని కూడా చేయడానికి మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకుని ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాము, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. గతంలో ఇలా చేశారు, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు, ప్రజలందరూ చేత్కరించారు. కాబట్టి ఇప్పుడైనా ఒక ప్రతిపక్షంగా మీరు ఉండాలనుకుంటే చక్కగా ఒక మంచి ఆలోచనతో ప్రజలకు ఎప్పుడైనా ఒక సపోర్ట్గా నిలవండి. మీ ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ప్రజల కోసమే ఆలోచించాలండి. అది వైసీపీ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, జనసేన ఎవరైనా సరే ప్రజల బాగోగుల కోసం ఆలోచించాలి. కాబట్టి మీ ఆలోచన విధానం మార్చుకోవాలని నేను వైసీపీకి సూచిస్తా ఉన్నాను.